హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హరం హర ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. ఈ ట్రైలర్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది గాయ్స్. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మన సుప్రీం రివ్యూస్ ఇయర్ ఛానల్ని గ్రో చేస్తారని కోరుకుంటూ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. హరం హర మూవీ సుధీర్ బాబు గారిది. దీనికి సంబంధించిన ట్రైలర్ ఇవాళ వదిలారనమాట. అయితే యాక్చువల్గా ఈ మూవీ అనేది మే 31st రిలీజ్ చేయాలి. కాకపోతే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మరియు సెన్సార్ కట్ డిలే వల్ల ఏమో జూన్ 14th రిలీజ్ చేస్తున్నారు. కానీ పర్లేదు, కొద్దిగా డిలే అయినా మనకి మంచి అవుట్పుట్ అనేదే కదా కావాలి. ఇక మేకింగ్ విషయానికి వస్తే గాయస్, నేను అనుకున్నట్టే చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. నాకు తెలిసినంత వరకు ఇంతకుముందు చెప్పినట్టుగా అవుట్పుట్ అయితే చాలా ఎక్సలెంట్గా వస్తుందేమో అనిపిస్తుంది. మరి చూడాలి, చెప్పలేము. అయితే ట్రైలర్ పరంగా చూసుకుంటే మన హీరోకి కొద్దిగా పేదరికంగా ఉంటాడనమాట. అలాంటి టైంలో డబ్బులు సంపాదించుకోవాలనుకున్న టైంలో మన సునీల్ అన్న హీరోకి ఒక గన్ అయితే ఇస్తాడు. దాన్ని చూసి, దాని రేట్ చూసి ఇంకా మనం తక్కువకి చేసి ఎక్కువ లాభాలు పొందొచ్చని ఒక ఆలోచన అయితే వస్తుందన్నమాట. నిజంగా ఒక వేడ్ కాన్సెప్ట్ ఇది. అండ్ ఇక్కడ అతని మేకింగ్, అతని పర్ఫెక్షన్ చూడొచ్చు. అంటే టాలెంట్ ఉన్నా కూడా చాయిస్ రాక మిగిలిపోయిన ఒక క్యాండిడేట్ లాగా అనిపిస్తున్నాడు మనకి హీరో. తన టాలెంట్ని బట్టి గన్స్ తయారు చేసి, అంటే అనుకోకుండా వెళ్ళిన ఒక ఇల్లీగల్ రూట్లో వెళ్ళాడు, కానీ దాంట్లో ఎలా సక్సీడ్ అవుతున్నాడు అన్నదే ఈ మూవీ అయి ఉండొచ్చు. అండ్ ఇక్కడ మనకి రకరకాల గన్స్ని అయితే చూపించారనమాట. ఎన్టీఆర్, చిరంజీవి, కృష్ణ, అమితాబ్ బచ్చన్ అని చెప్పేసి. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ మార్కెటింగ్ స్ట్రాటజీ అనమాట. ఒక కామన్ నేమ్ కంటే ఒక డిఫరెంట్ నేమ్ ఉంటే కొద్దిగా జనాలు అట్రాక్ట్ అవుతారు. సో అలాగే వీళ్ళు గన్స్ కూడా డిఫరెంట్ నేమ్స్ పెట్టి అట్రాక్ట్ చేస్తున్నారు అని నాకు అనిపించింది. అయితే హీరో చేసిన గన్స్లో ఒక గన్తో ఎవరినో చంపేశారు. అండ్ పోలీసులకి గన్స్ యొక్క మోడల్ అనేది తెలిసిపోతుంది కాబట్టి ఇది గవర్నమెంట్ నుంచి వచ్చిన గన్ కాదు, ఎవరో రీమేక్ చేసిన గన్ అని తెలిసిపోయి ఈ గన్స్ చేసిన వాళ్ళ మీదకు పడుతుంది అనమాట. అయితే ఇందులో ఈ పోలీస్ ఆఫీసర్ చెప్పిన డైలాగ్ మీనింగ్ ఇది అనుకుంటున్నాను. అండ్ ట్రైలర్లో సునీల్ వెనకాల ఉన్న ఈ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఒక 2-3 చోట్ల చూపించాడు. ఇది నాకు తెలిసి వాళ్ళు అప్గ్రేడ్ అయిపోయిన తర్వాత, బాగా ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత తయారు చేసుకున్న గోడౌన్లా ఉంది. అండ్ ఆ గన్స్ని చూపించింది కూడా ఈ బ్యాక్గ్రౌండ్లోనే. అండ్ ఎంతలా అప్గ్రేడ్ అయ్యారంటే ఇక్కడ సుధీర్ బాబు చేతుల్లో మిసైల్ లాంచర్ని చూడొచ్చు. అంటే చిన్న చిన్న పిస్టల్స్ నుంచి మిసైల్ లాంచర్స్ తయారు చేసేంత రేంజ్లో ఎదిగారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి అదే షాట్ వన్ ఆఫ్టర్ ఇమేజ్ అనమాట. అంటే నేను అనుకుంటున్నాను, కానీ సుధీర్ బాబుకి గొడుగు పట్టే రేంజ్లో తను ఎంత బాస్ అయ్యాడని అర్థమవుతుంది. సో కాంపిటీషన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అండ్ ఈ షాట్లో ఆ కాంపిటీషన్తోనే గొడవని కాల్చేశారనుకుంటా. అండ్ ఈ గొడవని కాల్చిన సీన్ బాగుంది. అండ్ ఇక్కడ సుధీర్ బాబు గారి బాడీ అయితే లిటరల్లీ పిచ్చెక్కేసింది. నిజంగా అంత బాగా బిల్డ్ చేశారు. ఈయన ఎవ్రీ మూవీలో ఇలాగే ఉంటుందన్నమాట బాడీ. అసలు మూవీతో సంబంధం లేకుండా బాడీని అయితే పర్ఫెక్ట్గా బిల్డ్ చేస్తారు. అండ్ అదే ఒక ప్లస్ పాయింట్ ఈయనకి. అండ్ ట్రైలర్లో ఇక్కడ ఈ రెయిన్ ఫైటింగ్ సీన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వేరే షాట్కి వెనకాల ట్రైలర్ లీడ్ చేశారు, కానీ ఒక మాస్ డైలాగ్ అయితే ఉంటుంది. అవతల వాడికి చెప్పు, యువతల సుబ్రహ్మణ్యం కేర్ ఆఫ్ కుప్పం అని. నిజంగా ఇది ట్రైలర్లో ఇలా ఉంది, కానీ సినిమాలో ఇంటర్వెల్ షాట్ అయితే మాత్రం హైప్ అయితే మామూలుగా ఉండదన్నమాట. నాకైతే ఈ షాట్ లిటరల్లీ చాలా బాగా నచ్చింది. అండ్ ఆ డైలాగ్ పెట్టిన ఈ షాట్ కూడా నిజంగా చాలా బాగుందన్నమాట. ఎందుకంటే అతని పేరుకిను అండ్ అతని చేతుల సుబ్రహ్మణ్యం త్రిశూలం కానీ చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ కానీ షార్ట్ చూసినా, త్రిశూలం చూసినా నాకు వాల్తేరు వీరయ్యలో ఇంటర్వెల్ సీన్ని కాపీ కొట్టారేమో అనిపించింది. సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి. అండ్ చైతన్య భరద్వాజ్ గారి మ్యూజిక్ అయితే అసలు ఇంకా దాని గురించి చెప్పుకోకర్లేదు, వర్డ్లెస్. అసలు ట్రైలర్లో ఈ క్లైమాక్స్ మొత్తాన్ని బతికిచ్చేసింది ఆ స్కోరేనమాట. సినిమాలో కూడా ఈ స్కోర్ అంతే యాంగ్జైటీగా ఉంటుందని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ ఈ స్కోర్ మాత్రం లిటరల్లీ చిక్కిచ్చేసింది. కానీ మూవీ మేకర్స్ ఏం ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ మధ్యకాలంలో వచ్చిన ట్రైలర్స్ అన్నిటిలో కూడా హీరోయిన్స్కి చాలా తక్కువ షార్ట్స్ ఇస్తున్నారు. అంటే హీరోయిన్ క్యారెక్టర్స్ పెద్దగా లేవనో, లేకపోతే ఉన్న ట్రైలర్లో రివీల్ చేయట్లేదు, హీరోనే హైప్ ఎక్కిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు.
ఈ మూవీ టీజర్ నుంచి నాకు దీని మీద కొద్దిగా హైప్ అయితే ఉంది, కానీ హరోం హరా సాంగ్ వింటున్నప్పుడు బాగా అనిపించింది, కానీ దాన్ని పెద్ద పట్టించుకోవాలా. కానీ అదే సాంగ్ని ట్రైలర్లో స్కోర్ కింద ఇచ్చినప్పుడు మాత్రం నిజంగా వావ్ అనిపించింది. సో ఇంకంతే ఫ్రెండ్స్, ఈ మూవీ మీద నాకున్న పూర్తి ఒపీనియన్ అయితే చెప్పేశాను. మరి మీ ఒపీనియన్ ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కనుక తెలిస్తే ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. దాన్ని మూవీ రిలీజ్ అయ్యాక ఆ మూవీకి ఇచ్చే రివ్యూలో మాట్లాడుకుందాం. అంతే గ్యాస్, ఇక్కడ వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ అండ్ ఆల్. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.